ఈ బుల్లెట్ వాహనం ఎత్తుకొని వెళ్ళడం వల్ల అటు వెళితే జనాలు ఇబ్బంది పడతారు, అటు ఎందుకు వెళ్ళడము, దీన్ని తీసి అటు పక్కకి పెట్టేస్తాము అని పక్కకు తీసి పెట్టే సమయంలో మన ఒక కార్యకర్తలు అవ్వచ్చు, అక్కడ ఉన్న నాయకులు, ఒక లేడీ బుల్లెట్ మీద వచ్చింది అనే ఒక దీంతో అందరూ గుమ్మిగూడారు. ఆ గుమ్మిగూడిన తరుణంలో అక్కడ ఉన్న సిఐ గారు, ఒక 2-3 సిఐ గారు పేర్లు అయితే వాంటెడ్గా నాకు తెలియదు, ఎస్పీ గారు అందరూ ఉన్నారు. ఆ గుమ్మిగూడడం ఒక 2 నిమిషాల్లో నేను చెప్తూనే ఉన్నాను, సార్ నాదేం తప్పులేదు, ఇటు పక్క క్రౌడ్ ఎక్కువైతే మళ్ళీ రిటర్న్లో నాకు బైక్ తీసుకొని వెళ్ళే కష్టం అవుతుందని నేను అటు పక్కకి తీసుకెళ్తున్నాను అని ఎంత చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ నా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సార్ ఎందుకు తీస్తున్నారు సార్ అని కీస్ లాక్కోబోయారు. అక్కడున్న కార్యకర్తలు ఏం చేసింది అని చెప్పేసి లాక్కునే తరుణంలో ఒక లేడీ కానిస్టేబుల్ చేయబట్టి లాగింది. సరే నేను కీస్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ బైక్ కాడికి వెళ్ళి బైక్ తీసి పక్కన పెడదామని పోతే, నువ్వు కీస్ ఇవ్వట్లేదు, నేనేం చేయాలో చేస్తామంటూ, నీ మీద డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు పెడతామంటూ బెదిరించారు. పోలీసులు అసలు మనుషులకి రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే కనీసం ఎంత నీచంగా ప్రవర్తించారంటే, ఈ కాలు మీద దెబ్బ కూడా తగిలిండాది, మీకు కావాలంటే నేను ఫోటో కూడా తీసి పెడతాను, మీరు చూడొచ్చు. మరి ఇంత వరస్ట్గా పోలీసుల వ్యవస్థ అయితే ఇంత దీనంగా దిగజారిపోయిందని కూటమి ప్రభుత్వానికి కుమ్ముగాస్తుందండి. వాస్తవానికి చెప్పాలంటే కేసులు పెడతాం అనేసి అక్కడున్న మహిళలను కూడా, ఆ అమ్మాయి మీద కేసు బుక్ చేశాము, మీరు కూడా ఇలా చేస్తే ఇలాగా జగన్ అన్న అరిచినా కూడా మిమ్మల్ని కేసు పెడతామని భయభ్రాంతులు గురి చేస్తూ అక్కడున్న మహిళలను కూడా దుర్భాషలాడారండి.